హలో అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అయితే మటర్ పన్నీర్. మటర్ పన్నీర్ ఏముంది, చాలా ఈజీ అండి. ఏం లేదు, కాస్త గోటా మసాలా అయితే తీసుకుంటారు. ఫస్ట్ అయితే కాస్త కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఆ మసాలా, ఉల్లి, అల్లం వెల్లుల్లి ముక్కలను అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేయాలంటే కాస్త మెత్తపడేటంతగా అయితే ఫ్రై చేయండి. దానిపైన ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేయండి. చేశాక ఏం చేస్తారంటే కొద్దిగా క్యాజూస్ అయితే వేయండి గ్రేవీ థిక్నెస్ కోసం. క్యాజు వేసాక అది కూడా ఫ్రై చేశాక కాస్త ఉప్పు, పసుపు మాత్రమే వేసుకొని మంచిగా అది ఫ్రై అయితే చేసుకుందాం. ఫ్రై అయ్యే లోపల ఈ లోపల మీరైతే పన్నీర్ తెచ్చుంటారు కదా, అవైతే పీసెస్గా కట్ చేసుకోండి. మటన్ని కూడా కాస్త ఒలిచి అయితే పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఫ్రై చేసిన ఈ ఆనియన్, టమాటోస్ ఇవన్నీ కూడా ఒక పేస్ట్లా చేసుకొని అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ను ఆవాలు అయితే వేసుకొని ఈ పేస్ట్ని కూడా అందులో వేసి బాగా అయితే ఫ్రై చేసి డార్క్ కలర్లోకి టర్న్ మనం వేసిన అంటే 1 కప్ ఈ గ్రేవీ అన్నది హాఫ్ కప్కి వచ్చేటంత వరకు అయితే బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఏం చేస్తారంటే మంచి కలర్ వస్తుంది. అందులోని మటరును పన్నీర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే నాన్ స్టాప్గా ఫ్రై చేస్తూనే ఉండండి. పన్నీర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేపొద్దు. ఫస్ట్ వేపితే గట్టి అయిపోతాయి ముక్కలు. వేపకుండా గ్రేవీలోనే ఫ్రై చేయండి. అప్పుడు ముక్కలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి. ఇంకేముంది, వాటర్ వేసేసి కాస్త మసాలా పౌడర్, కొత్తిమీర వేసి అయితే క్యాప్ పెట్టేయండి. మన మటర్ పన్నీర్ కర్రీ అయితే చాలా ముద్దగా దగ్గరగా రెడీ అయిపోద్ది. దీనికి బిర్యానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.